హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బ్లౌజు బ్యాక్ సైడు చాలా ఎక్కువగా డీప్గా ఉంటే షోల్డర్ ఎంత తీసుకోవాలి, అలాగే చెంక్ డౌన్ ఎంత తీసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే లైనింగ్ని ఎల్ స్కేల్తో క్రాస్ లేకుండా చెక్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు కిందనికైతే చూసుకోవాలండి, మనం స్టిచ్చింగ్ చేయడానికి కోసం. ఈ విధంగా చూసుకుంటూ మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా ఉందన్నమాట. చూసారా ఎంత బ్రాడ్గా ఉందో నెక్ అనేది. అలాగే కిందన మెడ కూడా మనకి నడుము పట్టింది చాలా చిన్నగా అయితే వచ్చిందండి. కిందన నడుము 2.5 ఇంచులు అయితే ఉంది. అలాగే నెక్ అనేది చాలా పెద్దగా బ్రాడ్గా ఉందన్నమాట. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలనేది చూద్దామండి. అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంది, కాకపోతే నడుము అనేది కొంచెం దించాలన్నమాట. పొడవు ఎక్కువ పెట్టుకోవాలి. మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ ఈ వెడల్పు నడుము దగ్గర ఎంత వచ్చిందో సేమ్ అంతనే పెట్టాలండి. ఇలా అయితే కట్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. అందుకని చెప్పి కింద నుంచి మనము 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాము. ఎప్పుడు కూడా బ్లౌజు 1 ఇంచ్ పెంచాలంటే కింద నుంచి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ బ్లౌజ్ని ఈ విధంగా అయితే సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. సైడ్న మనకి నడుము దగ్గర స్టిచ్ అనేది ఉంటుంది కదా, అది సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ 1 ఇంచు డాట్ గురించి, అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ చూడండి. మనకి సేమ్ ఎంతైతే మనకి ఇక్కడ నడుమంది బ్యాక్ సైడ్ రౌండ్ వచ్చిందో అంతనే తీసుకోవాలండి. అలాగే నడుము వైపు మనము చెంక దింపు అయితే ఇలా చూసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ అయితే పైకి పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి పైకి తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా పరుచుకుంటూ తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా అయితే చూసుకోవాలి. మొత్తం మనకి 14 ఇంచులన్నర అయితే వచ్చింది. అంటే తయారీ 13 ఇంచులన్నర అయితే వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజు 12.5 అయితే ఉంది. కొంచెం పైకి ఉందని చెప్పి కొంచెం 1 ఇంచ్ అయితే కిందకి దించి ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలనేది చూద్దామండి. ఈ విధంగా మనం మొత్తము ఇలా డ్రా చేసుకున్నాక షోల్డరు నేను మొత్తం 5.5 అయితే తీసుకుంటున్నాను. అలాగే చెంకదింపు కూడా 5.5 అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి 2 వైపులా కరెక్ట్గా రావాలన్నమాట. ముందుగా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇటువైపు నుంచి ఇలా చెక్ చేసుకున్నాం కదా, 2 కరెక్ట్గా మ్యాచ్ అయ్యా లేదంటూ చూసుకుంటూ ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఎల్ షేప్ లాగా మనం ఇలా డ్రా చేసుకున్నాక క్రాస్గా 1.5కి ఒక పాయింట్ పెట్టుకున్నాక ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకుంటూ పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని ఇలా రౌండ్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఆర్మోల్ అనేది ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ మొత్తం 9 ఇంచ్ అయితే వచ్చింది. అలాగే ఉక్సు పట్టీ వైపు నుంచి ఇలా చూసుకోవాలన్నమాట. చెస్ట్ పాయింట్ అనేది చూడండి, మళ్ళీ ఇక్కడ 10 ఇంచులు అయితే వచ్చింది. అక్కడ నుంచి నేను కరెక్ట్గా అయితే ఇలా మెజర్ చేస్తున్నాను. కరెక్ట్గా మనకి 9 ఇంచ్ అయితే వచ్చేసిందండి. చెస్ట్ పాయింట్ కంటే ఆర్మోల్ అనేది ఒక 1 ఇంచ్ అయితే తక్కువ ఉంటుంది. అందుకని ముందుగా ఉక్సు పట్టీ వైపు నుంచి నడుము సైడ్ జాయింట్ వరకు ఇలా చూసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ చెంక డౌన్ వరకు ఇలాగా రౌండ్గా చెక్ చేసుకోవాలి. 2 కరెక్ట్గా మ్యాచ్ అయినట్టుగా చూసుకోవాలండి. కరువు స్కేల్ తీసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదులుకుంటూ ఇలా నీట్గా చూసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు టేప్తో మొత్తము ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మనకి చెస్ట్ పాయింట్కి ఆర్మోల్కి కరెక్ట్గా ఇలా మ్యాచ్ అవుతూ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగే నేను పైన మెడ దగ్గర 2.5 అయితే తీసుకున్నానండి. కిందనికి అయితే 3.5 తీసుకున్నాను. ఎక్కువగా బ్రాడ్గా రావడం కోసము ఈ విధంగా అయితే తీసుకోవాలి. చెంక దింపు మాత్రం ఎక్కువ తీసుకోకూడదండి, ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కనుక చెంక దింపు కనుక ఎక్కువ తీసుకుంటే మనకి భుజాలు అయితే జారిపోతాయి. అందుకని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్ మనకి అంటే ఇది స్ట్రైట్గా ఉంది. స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి ఇది, క్రాస్ కట్గా లేదు. చూసారా ఇక్కడ బ్లౌజ్లో డిజైన్స్ కూడా మనకి స్ట్రైట్గా వచ్చాయి. అందుకని ఇది స్ట్రైట్ కట్ బ్లౌజు. ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా నీట్గా పరుచుకుంటూ మొత్తము డ్రా చేసుకోవాలండి.
వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నీట్గా ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెడవైపుకి ఇలా అయితే చిన్నగా కట్ అయితే పెట్టుకోవాలండి. మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అదేవిధంగా మొత్తం ఆర్మోల్ సైడ్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకుంటూ ఈ విధంగా అయితే చూసుకోవాలండి. పైన మనము 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసం ఈ విధంగా నీట్గా బ్లౌజ్ని ఇలా పరుచుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటూ ఉక్సు పట్టీ వైపు నుంచి క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, అక్కడికి 1 ఇంచు కింద 1.5 వరకు తీసుకోవాలండి. ఈ విధంగా మనకి కరెక్ట్గా ఈ బ్రాడ్నెస్ ఎలా ఫ్రంట్ వైపు వచ్చిందో అలానే వచ్చేస్తుంది. ఈ విధంగా నీట్గా డ్రా చేసుకొని ఒకసారి టేప్తో అయితే చెక్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఆర్మోల్ వైపు నుంచి ఇలా తీసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ ముందుగా తీసుకున్నాము. ఎందుకంటే ఈ బ్లౌజు మనకి ఇంకా 1/2 ఇంచు కిందకి దించుకున్నాం కదా, బ్యాక్ సైడ్ 1 ఇంచ్ దించుకున్నాం కాబట్టి చెస్ట్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ దించుకుంటూ ఎక్కువ తీసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్, అలాగే క్రాస్ బెల్ట్కి 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట, హెచ్చు తగ్గులు రాకుండా. ఈ విధంగా అయితే షోల్డర్ దగ్గర నుంచి సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. అదేవిధంగా ఆర్మోల్ వైపు 1/2 ఇంచ్ లోపలికి అయితే ఇలా డ్రా చేసుకోవాలి. నీట్గా ఇలా డ్రా చేసుకొని మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి. లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాం కదా, ఒరిజినల్ క్లాత్తో మనకి ఫుల్గా అయితే సితారా వర్క్తో అయితే వచ్చిందండి. చాలా బాగుంది, చాలా షైనింగ్గా ఉంది. అలాగే శారీ మొత్తం ఇలా సితారా వర్క్ వచ్చి మధ్య మధ్యలో ఇలా స్టోన్స్ అయితే వచ్చాయి. వైట్ స్టోన్స్తో డిజైన్ అయితే చేశారు. శారీ బాగుంది. అలాగే బ్లౌజ్లో కూడా మనకి ఫుల్గా వర్క్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నీట్గా కట్ చేసుకున్నాక డాట్స్ గురించి ఈ విధంగా అయితే మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకోవాలండి. అటువైపు నుంచి ఒక 1/2 ఇంచు అంటే మనం మూక్స్ పట్టి గాజపట్టి జాయింట్ గురించి ఇలా చూడండి. ఇక్కడ మనం సైడ్ క్లాత్ 2 ఇంచీలు అయితే తీసుకున్నాం కదా, ఇలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ మిడిల్లో మనకి ఎంత క్లాత్ ఉందో దాన్ని ఇప్పుడు మనం డాట్ వేసుకోవడం వల్ల ఇది సాదా బ్లౌజ్ అయినా సరే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఉక్సు పట్టి వైపు నుంచి సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే మెయిన్ డాట్కి ఎదురుగా సైడ్ డాట్ అయితే తీసుకోవాలండి, ఆర్మోల్ వైపుది. ఈ విధంగా ఫింగర్తో అయితే రెండో వైపు కూడా నీట్గా ఇలా డ్రా చేసుకొని మొత్తం మనం ఎలా అయితే ఇక్కడ పాయింట్ అయితే పెట్టుకున్నామో దీన్ని నీట్గా కట్ చేసుకుంటే రెండో వైపు కూడా మనకి నీట్గా అయితే స్టిచ్చింగ్కి అర్థమైపోతుంది అనమాట, స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే ఈ విధంగా తీసుకోవాలండి. ఈ బ్లౌజ్లో మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి. మనము ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయాలి. ఎందుకంటే బ్లౌజ్ మొత్తము ఫుల్గా వర్క్ వచ్చింది కనుక ఇలా బార్డర్ వచ్చి ఫుల్గా వర్క్ వచ్చింది. అందుకని ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని నేనైతే ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. లైనింగ్ని ఇలా సెంటర్లకు ఫోల్డింగ్ చేసుకుంటూ డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ 10.5 ఇంచీలు పొడవు తీసుకుంటున్నాను. తయారీ 9.5 అయితే అవుతుంది. టేపు ఫోల్డింగ్ వైపు నుంచి 10.5 తీసుకుంటున్నాను కదా, అటువైపు నుంచి కూడా సేమ్ 10.5 తీసుకోవాలి. చెంకు దింపు మాత్రం 3.5 తీసుకోవాలండి. ఎందుకంటే ఇది 40 సైజ్ కాబట్టి. ఆర్మోల్ కంటే చెంకు దింపు అనేది మనకి ఇలాగా స్ట్రైట్గా కొలుచుకోవడం వల్ల 1 ఇంచ్ అయితే గ్యాప్ వస్తుంది. అలాగే చూడండి, రౌండ్గా చెక్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచీలు, కిందన వైపు నుంచి 6 ఇంచీలకు ఒక పాయింట్ పెట్టుకుంటున్నాము. ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచీలు. ఈ విధంగా అయితే నీట్గా హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇది ఎల్బో హ్యాండ్స్. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. ఎల్బో హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా అయితే వస్తుందండి. అదేవిధంగా ఫ్రంట్ వైపు ఇలా 3/4 ఇంచు లోపలికి అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఫ్రంట్ వైపు ఇక్కడ చిన్నగా ఒక కట్ పెట్టుకుంటే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా క్లాత్లో మనము క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి. మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనము 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర 1/2 ఇంచు, అలాగే పైన చెస్ట్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనకి ఇక్కడ 3 ఇంచులు అయితే వచ్చింది. అదేవిధంగా ఇటు 2.5 అయితే వచ్చిందనమాట. అందుకని 3.5 అయితే తీసుకుంటున్నాను. 3.5 4 వరకు తీసుకోవాలండి. ఇటువైపు 4.5కి అయితే తీసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ చేయడం కోసము మనకి డబుల్ క్లాత్ అయితే కావాలి. అందుకని చెప్పి మన దగ్గర ఉన్న మిగతా క్లాత్లో మనము డబుల్గా ఇలా వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. నడుము దగ్గర ముడతలు రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలండి. మనకి క్లాత్ సరిపోకపోయినా సరే వేరే క్లాత్ మ్యాచింగ్గా చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు. లోపలైతే వెళ్ళిపోతుంది కాబట్టి కనిపించదు. ఇప్పుడు బ్యాక్ పార్టు అలాగే ఫ్రంట్ పార్టు, క్రాస్ బెల్ట్, హ్యాండ్స్ చూడండి చాలా నీట్గా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయ్యింది. ఈ బ్లౌజు కట్ చేసే ప్రతిసారి కూడా నేను బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ బాగుందంటే కనుక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ విధంగా అయితే నీట్గా చూసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ ఎలానా కట్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని మెయిన్ క్లాత్ తీసుకుంటూ మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి. మన దగ్గర డబుల్ క్లాత్ అయితే ఎక్స్ట్రాగా ఉందన్నమాట. దీన్ని కూడా నీట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుంటూ బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు మనము ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ నడుము వైపు ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచీలు వెడల్పు తీసుకోవాలి. అలాగే డాట్ పొడవు 4 ఇంచీలు ఇలా తీసుకుంటూ పైకి డాట్ దగ్గర నుంచి పైకి 1/2 ఇంచ్ అయితే ఇలా తీసుకోవాలండి. నీట్గా ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే వస్తుందన్నమాట. కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి. ఆల్రెడీ టైలర్స్కి అయితే ఈ టిప్పు తెలిసే ఉంటుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజు సైడ్ నుంచి దిగినట్టుగా కాకుండా ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఫైనల్గా అయితే బ్లౌజ్ కట్ చేసుకున్నాక శారీ అయితే మనకి ఇలా వచ్చిందండి. సితారా వర్క్ వచ్చి స్టోన్ వర్క్తో అయితే డిజైన్ చేశారు. చాలా నీట్గా అయితే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే వచ్చిందనమాట. చూడండి బ్లౌజ్లో కూడా మనకి సితారా వర్క్తో వచ్చింది. శారీ బ్లౌజు 2 కూడా చాలా బాగున్నాయి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.